హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కోనసీమ ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం. అందరికీ ఎంతో ప్రత్యేకమైన ఈ దేవాలయంకి వెళ్ళడానికి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నుండి 72 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 55 కిలోమీటర్లు. వెళ్లే మార్గంలో రావులపాలెం, అమలాపురం, వానపిల్లి అంటూ పచ్చని పొలాల మధ్య, కొబ్బరి తోటల మధ్య ప్రయాణం అయితే చాలా హాయిగా ఉంటుంది. గోదావరి నది యొక్క పచ్చని పొలాలు మధ్య కోనసీమ ప్రాంతం అయినవిల్లి. ఈ అయినవిల్లిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు మన విఘ్నాలన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు చేసి 1,00,000 పెన్నెలతో అయితే వినాయకుడిని పూజిస్తారు. ఆ పెన్నెలన్నీ కూడా చదువుకునే పిల్లలకైతే పంచిపెట్టడం జరుగుతుంది. ఆ పెన్నెలతో ఎగ్జామ్స్ రాస్తే బాగా రాస్తారని అందరూ బాగా నమ్ముతారు. ఈ అయినవిల్లి వెళ్ళే మార్గం అయితే అసలు ఎవరికి కూడా బోరు కొట్టదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు, గోదావరి నది ఒడ్డు, పచ్చని పొలాలు, కాలువలు ఇంకా ఎన్నో ఉంటాయి. మనకి ఈ అయినవిల్లి దగ్గరలో 2 కిలోమీటర్లో ముక్తేశ్వరం కూడా ఉంటుంది. ఈ ముక్తేశ్వరంలో శివుని మందిరం అయితే ఉంటుంది. ఈ శివుని మందిరంలో 1 నిమిషం ఉన్నా కానీ ముక్తి లభిస్తుందని ప్రజలందరి నమ్మకం. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఈ విఘ్నేశ్వరుడి గుడి ముందు అబద్ధం చెప్పరని అందరి నమ్మకం. ఒక్కసారి మాటిస్తే ఈ విఘ్నేశ్వరుడి గుడి ముందు మాట తప్పరని కూడా ప్రజలందరి నమ్మకం. ఇలా ఈ విధంగా అయితే పచ్చని పొలాల మధ్య అయినవిల్లి ప్రయాణం అయితే చాలా హాయిగా అయితే సాగుతుందండి. మధ్య మధ్యలో ఎన్నో చిన్న చిన్న దేవాలయాలు, అలాగే గ్రామ దేవతలు మనకి కనిపిస్తూనే ఉంటారు. ఈ విధంగా అయితే మనకి అయినవిల్లి అయితే మనకి ఆర్చ్ నుంచి 3-4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ మధ్య మార్గం అంతా ఈ విధంగా నదులు, తోటల మధ్య కొనసాగుతూ ఉంటుంది. ఈ వినాయకుడి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. దక్షిణాభిముఖంగా విగ్రహంతో అయితే ఉంటుందండి. 2 గోపురాలు మరియు ద్వారాలతో దక్షిణం నుండి వినాయకుడిని మనం, తూర్పు నుండి శ్రీ విశ్వేశ్వర స్వామిని దర్శించవచ్చు. అదేవిధంగా ఆ ఊరి ప్రజలు కూడా దక్షిణం వైపు వాస్తు ఉండే ఇళ్ళకి మంచి ప్రత్యేకత అయితే ఉంటుందంట. ఎక్కువ దక్షిణాభిముఖంగానే మనకి కట్టుకుంటారంట, ఇల్లులు కూడా నిర్మించుకుంటారు. వాటికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుందన్నమాట. అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి. ఈ దేవాలయంలోనే శ్రీదేవి, భూదేవి, శ్రీ కేశవస్వామిలో కొలువై ఉన్నారు. పక్కనే శ్రీ అన్నపూర్ణాదేవి కొలువై ఉంది. పక్కనే శ్రీ కాలభైరవ స్వామి మరియు క్షేత్రపాలకులు కూడా ఉంటారు. ప్రతి నెల చవితి, దశమి, ఏకాదశి రోజుల్లో అయితే ప్రత్యేక పూజలు చేస్తారంట. వినాయక చవితి, నవరాత్రులు, అలాగే కార్తీక మాసం, సంక్రాంతి నాడు, ప్రభ పండుగ, శివరాత్రి ప్రత్యేక అర్చనలు అయితే నిర్వహిస్తారు. మన కోరికలు తీర్చి మన కష్టాలను తీర్చే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయాన్ని మీరు కూడా వీక్షించండి. మన విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అందరూ ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయం ఈ అయినవిల్లి అయితే. పిల్లల భరతనాట్యం ప్రోగ్రామ్స్, అలాగే పెద్దవాళ్ళు కూడా భజనలు, సంకీర్తనలతో మొత్తం ప్రోగ్రాం మొత్తం చాలా బాగా చేశారండి. మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా దృష్ట్యా మనస వచసాభ్యాం ప్రణామః అష్టాంగం పూజ్యతే. సిద్ధి వినాయక స్వామి నమః. సాష్టాంగ పంచాంగ నమస్కారం సమర్పయామి. మగవారు పూర్తిగాను, ఆడవారు మగవారి మీద వారు చెప్పించుకొని సాష్టాంగ నమస్కారం చేసేది. తీస్తాను.
निर्जगते भास्कराय नमः भास्कराय विद्महे महाज्योतिर्गणाय धीमहि आदित्य प्रचोदयात् आदित्यमावाहयामि
Padna. Okay. ముందుగా మా గురుగారైనటువంటి నెల్లూరు వాస్తవ్యులు శ్రీ పదాయకం నారాయణాచార్యులు గారికి ఈ సభాపూర్వకంగా వందనాలు సమర్పించి అందులో ఒక పాట జయ హే విఘ్నేశ్వర రాగేల Itu